హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి రాత్రి చాలా రోజుల తర్వాత లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా రోజులైంది, ఇంచుమించు 10 రోజులు పైనే అయ్యింది మరి లైవ్లో వాక్యం అందించక. తిరిగి మళ్ళీ ఈ దినాన దేవునికి వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయా స్థలాల్లో మరి అక్కడెక్కడ ప్రార్థనలకి వెళ్ళడం ద్వారా లైవ్లో సందేశాన్ని అందించలేకపోయాం. ఈ రాత్రి ప్రభు మరొకసారి కార్యాన్ని చేశాడు. మంచిది, మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రతిరోజు దేవుడిచ్చే మేలుల చేత తృప్తి పొంది ప్రభు సన్నిధిలో మన కుటుంబాలు భద్రపరచబడి కాపాడబడుతూ ఉండాలని ప్రార్థన చేయుచున్నాము. మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలు కూడా మమ్మలను జ్ఞాపకం చేసుకుని పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఆమేన్. మంచిది, సందేశాలను అనేకులకు తెలియచేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం ద్వారా బలపరచబడి ప్రభు కొరకు సాక్షులుగా జీవించే భాగ్యమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. మంచిది, రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏది రాసి పెట్టినప్పటికీ అది మన జీవితాలకు ఎంతగానో ఉపయోగకరం. దేవుని వాక్యంలో ప్రతిదీ కూడా మన జీవితంలో ఎంతో అవసరం. దేవుని యొక్క వాక్యం మన జీవితాలను సరిచేస్తుంది. దేవుని వాక్యము మన బ్రతుకులను సరిచేస్తుంది. బైబిల్ గ్రంథంలో మాసిదోనియా ఆ ప్రాంతంలో సంఘంలో అక్కడ ఆ సంఘాన్ని గూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడగలుగుతాం. చూడండి, మాసిదోనియా సంఘస్థులు అక్కడున్న వారు చాలా ప్రాముఖ్యమైన వారు. మాసిదోనియా సంఘస్థులు అక్కడున్న సంఘములో మాసిదోనియా సంఘములు చాలా ప్రసిద్ధిగాంచినవి. ఆ సంఘముల ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది రాత్రి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నేను చదువుతాను, మీరందరూ వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్. చూడండి, మాసిదోనియా సంఘములకు దేవుడిచ్చిన కృప, వారు శ్రమ పడుతూ ఉన్న కొలది ఆ శ్రమని లెక్క చేయక అది భాగ్యమని ఎంచి, అయితే వారేం చేశారట, దేవుని సేవ కొరకు ఇవ్వడానికి ముందుకొచ్చారట. వారు నిరుపేదలు, అయితే దేవుని సేవను చేయడానికి దేవుని పని కొరకు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. మాసిదోనియా సంఘములు ఇవ్వడము నేర్చుకున్నారు. ఇవ్వడానికి బ్రతిమిలాడారు. అయ్యా, మేమిస్తాం సేవకి, మీరు వెళ్ళి సేవ చేయండి.
అని బ్రతిమిలాడుతున్నారట ఇవ్వడానికి. ఇవ్వడం నేర్చుకున్నారు వాళ్ళు. మన జీవితంలో కూడా దేవుని సేవ కొరకు మనం ఇవ్వడం నేర్చుకోవాలి. చాలామందికి ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. మంచి ప్రసంగాలు చెప్తే వింటారు, ఆశీర్వాదాలు వస్తాయి అని చెబితే వింటారు, కొన్నిసార్లు గద్దింపు మాటలు కూడా వింటారు. అయితే దేవుని సేవ కొరకు ఇవ్వండి అని చెప్పినప్పుడు చాలామంది వినరు, మనసు నొచ్చుకుంటారు. ఈ పాస్టర్లకి పని పాట ఏమి ఉండదు, ఎప్పుడు ఇవ్వండి ఇవ్వండి అని అంటూనే ఉంటారు అని చాలామంది బాధపడుతూనే ఉంటారు. మాసిదోనియా సంఘములు వారు ఇవ్వడం నేర్చుకున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము ఇవ్వడము నేర్చుకోవాలి, చాలా ప్రాముఖ్యం. వారు ఇవ్వడానికి బ్రతిమిలాడారు. మనం సేవకుల్ని బ్రతిమిలాడతామా? అయ్యా తీసుకోండి తీసుకోండి అని. కొంతమంది బ్రతిమిలాడే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది వద్దులేండి అని చెప్పగానే మౌనం అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వీరు ఇవ్వడం నేర్చుకున్నారు, బ్రతిమిలాడుతున్నారు సేవకులకి. ఒకసారి ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము విషయానికి వస్తే, దేవదూతలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అబ్రహాము వారి యొద్దకు వెళ్ళి, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకోండి అయ్యా, ఇంత ఎండవేలో వెళ్తూ ఉన్నారని వారిని బ్రతిమిలాడాడు అబ్రహాము. ఎంత ఆశ్చర్యమో చూడండి. వారిని ఇంటికి ఆహ్వానించడానికి బ్రతిమిలాడారు. ఇక్కడ వీరు కానుకలు ఇవ్వడానికి బ్రతిమిలాడారు. అయ్యా తీసుకోండి తీసుకోండి అయ్యా. కొన్నిసార్లు కొంతమంది సేవకులు వారు పేదోళ్ళు కదా, మనం ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. దైవజనులు యేసన్న గారు ఒక మాట చెప్పారు, వారు పేదవారైనా మనము వారి యొక్క కానుక తీసుకొని అది దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టినప్పుడు దాని ఫలము వారు అనుభవిస్తారు అని దైవజనులు చెప్పారు. ఇక్కడ ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు, ఇవ్వడం నేర్చుకున్నారు. చాలామంది ఒక మాట అంటారు, పాస్టర్ గారు మీరు ఏదైనా చెప్పండి చేస్తాం, ఏదైనా బోధించండి వింటాం, మీరు ఏది మాట్లాడినా మేము వింటాం, గద్దిస్తారా గద్దించండి వింటాం, కానీ ఇవ్వండి అనే మాత్రం చెప్పకండి అయ్యా, మాకు అస్సలు నచ్చదు ఆ మాట అంటారు కొంతమంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఇవ్వాలి అంటున్నది దేని కొరకు తెలుసా? ఆయన పని చేయుట కొరకు. వీరు ఇచ్చారట. ఎలా ఇచ్చారు? బ్రతిమిలాడి ఇచ్చారు. చాలామంది ఒక మాట అంటారు, అయ్యా మేమే పేదవాళ్ళం, మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, మేమే పేదోళ్ళం అయ్యా అంటారు. పేదోళ్ళం అని మౌనంగా ఉండిపోతారు కొంతమంది, మేమే పేదవాళ్ళం అంటారు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పేదవాళ్ళంటే ఎవరు? చాలామంది డబ్బులున్న వాళ్ళు కూడా పేదవాళ్ళం అంటారు, ప్రార్థనకు వస్తూ ఉన్నప్పటికీ పేదవాళ్ళం అంటారు. పేదవాళ్ళంటే ఎవరు? చాలామందికి అర్థం కావట్లేదు. చీటికి మాటికి మేము పేదల్లో మా దగ్గరే ఉంది అంటారు. లక్షలున్నాయి, కోట్లు ఉంటాయి కొంతమందికి, అయినప్పటికీ మేము పేదోళ్ళమయ్యా అంటారు మరి కొంతమంది. పేదవాళ్ళంటే ఎవరు? తినేదానికి తిండి లేని వాళ్ళు పేదవాళ్ళు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అన్నిటికీ మనం ఖర్చులు వేస్తాం, అన్నిటికీ ఖర్చు పెడతాం, కానీ దేవుని సేవకురికి ఇవ్వడానికి మాత్రం వెనకాడుతూ ఉంటాం. దేవుని సేవకురికి ఇవ్వడానికి వెనకాడి అందులో ఒక మాట జోడిస్తాం, మేము పేదవాళ్ళం అయ్యా, మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అని. చూడండి, పేదవాళ్ళంటే తినేదానికి తిండి లేని వాళ్ళు పేదవాళ్ళు. మరి ఈరోజు మనకు తినేదానికి తిండి లేదా? మీ హృదయపూర్వకంగా ఆలోచన చేయండి. ఒక వారమునకు మన ఇంట్లో పిల్లలకి ఎంత ఖర్చు చేస్తాం? ఒక వారానికి మన ఇంట్లో తిండికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారం రోజులు మన కుటుంబానికి పెట్టిన ఆ ఖర్చును బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక వారం రోజులకి పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక వారానికి మన కుటుంబంలో తినేదానికి ఎంత ఖర్చు అయిపోతుంది. మరి మనం కానుకలు వేస్తున్నామంటే ఏ విధంగా వేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.
కనీసం మనం తినే ఆ తిండి విలువను బట్టైనా కానుక వేస్తున్నామా? ఎంత ఆశ్చర్యం! ఇదిగో కొంతమంది వారానికి 2-3 రోజులు చికెన్లు మటన్లు తెచ్చుకునే వాళ్ళు, తినేవాళ్ళు ఉన్నారు. తప్పులేదు, తినొచ్చు. పిల్లలకి వందలు ఖర్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు. తప్పులేదు, పెట్టవచ్చు. అయితే నీ ఇంటిలో నువ్వు తినే తిండినే బట్టే కానీ, నీ పిల్లలకు పెట్టే ఖర్చు విషయంలోనే కానీ, ఒక వారం రోజులకి నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందో దానిని బట్టైనా దేవుని సేవలో ఆదివారం దినాన కానుకలు వేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఒక ఆయన మందిరానికి వెళ్ళాలని సిద్ధపడ్డాడు. 2 పిల్లలు ఉన్నారు. ఒక 4 పిల్లలు ఉన్నారు. ఆయనకి 4 పిల్లలు ఉన్నారు. మందిరానికి వెళ్ళాలని సిద్ధపడ్డారు. ఆ భార్యను, పిల్లల్ని మీరు ముందెళ్ళండి, నేను వస్తానని చెప్పేసి వారిని మందిరానికి పంపించాడు. ఇక ఈయన వెనకాల ఉన్నాడు. వెనకాల నేను వస్తాను, మీరు పద అని చెప్పి పంపించాడు. ఈయన దగ్గర 50 రూపాయల నోటు తీసుకొని అంగటికి వెళ్ళాడు, కొట్టుకు వెళ్ళాడు. ఏమండి, ఈ 50 రూపాయలకి చిల్లర ఇవ్వండి అన్నాడు. 50 రూపాయలకి చిల్లర ఇవ్వండి అన్నాడు. ఓ 2 పదులు, మిగిలిన దానికి 5 రూపాయలు బిల్లలు, ఇలా చిల్లర తీసుకొని మందిరం దగ్గరికి వచ్చాడు. ఈ పిల్లలు, తన భార్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మా నాన్న వస్తాడని దగ్గరికి వచ్చి, ఇదిగో భార్యకి, ఇదిగో తీసుకోవే, కానుకవే, దేవుని కంటే ఎక్కువైంది ఏముంది మనకు అని ఓ 10 రూపాయలు ఇచ్చాడు. ఇదిగో పిల్లలు, మీరు కూడా కానుక వేయండిరా అని తలా ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 రూపాయలు చేతిలో పెట్టాడు. అర్థమవుతుందండి? పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 రూపాయలు చేతిలో పెట్టాడు. భార్యకి 10 రూపాయలు చేతిలో పెట్టాడు. ఇక మిగిలిన 10 ఈయన దగ్గర పెట్టుకున్నాడు. మిగిలిన ఇక ఎంత, 20 రూపాయలు, 30, 40, ఇంకొక 10 మిగిలితే జోల వేసుకున్నాడు. మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు ఏదైనా కొనుక్కోవచ్చని. ఒకసారి ఆలోచించండి, మన పిల్లలకి మనం ఎంత ఖర్చు చేస్తూ ఉన్నాం? ఒక వారానికి మన ఇంటిలో తిండికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇన్ని రకాలుగా తిండులు తినేవాళ్ళు, ఇన్ని రకాలుగా పిల్లలకి అవి ఇవి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు? కాదు కదా. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి ఇవ్వాలంటే మనం ఏం చెప్తాం? మేము పేదోళ్ళమయ్యా అంటాం. పేదోళ్ళు అంటే ఎవరు? తిండి లేని వాళ్ళు పేదవాళ్ళు. మరి మన కుటుంబాల్లో తిండి లేదా? మన పిల్లలకి తిండి లేదా? కనీసం ఒక వారం రోజులకి ఇదిగో మనం ఎంతైతే ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చు అయినంత అంత అమౌంట్ని కానుకగా మనం వేస్తున్నామా ఆదివారం? ఒక్కసారి ఆలోచించండి. పేదవాళ్ళంటే ఎవరు? తిండి లేని వాళ్ళు పేదవాళ్ళు. కట్టుకునేదానికి బట్టలు లేని వాళ్ళు పేదవాళ్ళు. అవునా? ఉండేదానికి మంచి గృహాలు లేని వాళ్ళు పేదవాళ్ళు. కట్టుకునేదానికి లేదయ్య అని చెప్పేవాళ్ళు పేదవాళ్ళు. ఉండేదానికి మంచి ఇల్లు లేదని చెప్పేవాళ్ళు పేదవాళ్ళు. ఆ తర్వాత కూలి పని చేస్తున్నప్పటికీ సరిపడని వాళ్ళు పేదవాళ్ళు. ఆ తర్వాత పండగలు వస్తే మంచి మంచి రకరకాల వంటలు చేసుకోలేని దరిద్రతలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. ఇంకా చూడండి, ఏ పూటకు ఆ పూట మేము తినేదానికే కష్టమయ్యా అని, పూట గడిస్తే చాలు అని ఎదురు చూసేవాళ్ళు పేదవాళ్ళు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం పేదవాళ్ళమా? దేవునికి ఇవ్వడానికి ఆ సమయం వచ్చినప్పుడు పేదవాళ్ళమని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవునికి ఇవ్వడానికి మనసు రావట్లేదు. చూడండి, వీళ్ళు మాసిదోనియా సంఘస్థులు ఏం చేశారంటే బ్రతిమిలాడారు. అయ్యా మేమిస్తాం, కానుకలు మేమిస్తామయ్యా, ఇదిగో మీరు సేవ చేయండి బాబు అని బ్రతిమిలాడారు. మనం ఏం చేయాలి? దేవుని సేవ కొరకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇదిగో ఈ సంఘస్థులు నేర్పిస్తున్నారు. మేము నిరుపేదలం అయినప్పటికీ మేము బ్రతిమిలాడుతున్నాం ఇవ్వడానికి. తినేదానికి మంచి తిండి ఉన్నప్పటికీ, కట్టుకునేదానికి మంచి వస్త్రాలు ఉన్నప్పటికీ, నివసించడానికి మంచి గృహం ఉన్నప్పటికీ, ఇదిగో రకరకాల కార్యక్రమాలు చేసుకునేదానికి అవి ఇవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేదానికైతే డబ్బులు ఉన్నాయి, కానీ దేవుని సేవ కొరకు ఇవ్వడం అంటే మనసు లేదు. ఇద్దామనే ఆ సమయం వచ్చినప్పుడు పేదవాళ్ళమని వెనక్కి వెళ్ళిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి వంటలు తింటూ ఉన్నప్పటికీ, బట్టలు కట్టుకుంటూ ఉన్నప్పటికీ విలువైనవి,
మంచి గృహంలో నివసిస్తూ ఉన్నప్పటికీ, ఏది కావాలంటే అది ఇంట్లోకి తీసుకొచ్చి పెడుతూ ఉన్నప్పటికీ మనం పేదవాళ్ళు అని చెప్పకూడదు. ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ పేదవాళ్ళు అంటారు. పేదవాళ్ళు అని ఎప్పుడు రాకూడదు. ఒకవేళ ఆ మాట మన నోటిలో నుంచి వస్తే తప్పకుండా మనం పేదవాళ్ళం అయిపోతాం. చూడండి, వీరేం చేశారు? అయ్యా మేము ఇస్తాం, అయ్యా కానుకలు మేము ఇస్తాం. బ్రతిమిలాడారు. బ్రతిమిలాడే కానుకలు ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? బ్రతిమిలాడే కానుకలు ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారండి? పాస్టర్ గారు మా ఇంటికి వస్తే మేము కానుకలు ఏమైనా ఇవ్వాలేమో అని, వద్దులేండి పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు ఇంటికి వస్తే ఏదైనా ఇవ్వవలసి వస్తుందని వద్దండి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అమ్మో పాస్టర్ గారు వచ్చారా, అవి ఇవి తీసుకొచ్చి ఇవ్వాలి అని అనుకుని ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సేవకులు ఇంటికి రావడం ద్వారా ఆశీర్వాదం. నీ దగ్గర ధనం ఉందా లేదా అనేది నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఒకవేళ నీ పరిస్థితి ఇచ్చే స్థితి లేకపోతే ప్రభుకి తెలుసు. ప్రభు ఇవ్వగలిగిన స్థాయిని నీకు ఇస్తాడు. అలాగని చెప్పేసి ప్రార్థన చేయించుకోవడం మానుకోకండి. సేవకులు ఇంటికి వచ్చేది కేవలం డబ్బుల కొరకు కాదు, నువ్వు పెట్టే తిండి కొరకు కాదు. ఇదిగో ప్రార్థన చేస్తే నీ కుటుంబం బాగుపడుతుందని, ప్రార్థన చేస్తే నీ జీవితం మార్చబడుతుందని, ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు కుటుంబాల్లో కలుగుతాయని ఆ ఉద్దేశంతో ఇంటికి వస్తారు. అలా వచ్చినప్పుడు మన దగ్గర ఉంటే గౌరవించడం తప్పదు. మరి లేని సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. ఒక దినాన ఇచ్చే సమయాన్ని, ఇచ్చే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. గనక మేము పేదవాళ్ళం అని ఎంతోమంది చెప్తూ ఉంటారు కానుకలు ఇచ్చే ఆ సమయం వచ్చినప్పుడు. అలా అనకూడదు. మరి వీళ్ళు చూడండి, నిరుపేదలట. మాసిదోనియా సంఘములో ఉన్నవాళ్ళు నిరుపేదలైనప్పటికీ ఇచ్చారండి కానుకలు. నిరుపేదలండి, చూడండి, నిరుపేదలు కానుకలు ఇచ్చారు. ఏం చేశారట? పేదలు వేరు, నిరుపేదలు వేరు. నిరుపేదలు కానుకలు ఇచ్చారు. మరి మనం నిరుపేదలమా? ఇదిగో మన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ, అనుభవిస్తున్నప్పటికీ, తింటున్నప్పటికీ మనం ఇవ్వలేకపోతున్నామంటే మనం దరిద్రులం, పేదలం కాదు. పేదలు కాదు, దరిద్రులు. నిరుపేదలు ఇచ్చారట కానుకలు. చూడండి, పేద విధవరాలు ఉన్నదంతా ఇచ్చింది కానుకలు. మాసిదోనియా సంఘంలో ఉన్నవాళ్ళు నిరుపేదలు. ఒకటి, కానుకలు ఇవ్వడానికి వారు బ్రతిమిలాడారు, ఇవ్వడం నేర్చుకున్నారు. మన జీవితంలో దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. అనవసరంగా ఖర్చు పెడతా ఉంటాం. వేలకు వేలు, లక్షలు ఖర్చు పెడతానే ఉంటాం. ఉపయోగం లేని దాని కొరకు ఖర్చు పెడతానే ఉంటాం. హాస్పిటల్కి ఖర్చు పెడతానే ఉంటాం. అనవసరమైన దాని కొరకు ఖర్చు పెడతానే ఉంటాం. చిన్నదానికి పెద్దదానికి మన సొమ్ము ఖర్చు అయిపోతూ ఉంటుంది. కష్టపడేది మనమైతే దాన్ని తినేది ఇంకొకరు. మరి వీటన్నిటికీ ఎన్నో లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెడతానే ఉంటాం. కొంతమంది కోట్లు ఖర్చు పెడతానే ఉంటారు. కానీ దేవునికి ఇవ్వాలంటేనే మనసు రాదు చాలామందికి. అనవసరంగా ఖర్చు అయిపోయినా పర్వాలేదు, సంపాదించింది ఇంకొకరు తిన్నా పర్వాలేదు, కానీ దేవుని సేవ కొరకు ఇవ్వాలంటేనే మనసు లేదు చాలామందికి. అందుకే కుటుంబాల్లో దీవెనలు కలగట్లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. జీవితంలో నెమ్మది లేకుండానే జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మాసిదోనియా సంఘములో ఉన్న వాళ్ళు దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. మరి రాత్రి మనం దేవునికి ఇవ్వడం నేర్చుకున్నామా? దేవునికి ఎలా ఇవ్వాలి? చూడండి, శ్రేష్టమైనది ఇవ్వాలి, ఉత్సాహంతో ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, సనుక్కుంటూ గొనుక్కుంటూ కాదు. వారు నిరుపేదలైనప్పటికీ ఇచ్చారండి. పేద విధవరాలు ఉన్నదంతా ఇచ్చింది. మన జీవితంలో అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత వారు నిరుపేదలైనప్పటికీ ఇవ్వడం నేర్చుకున్నారు. అయితే వారు ఏం చేశారంటే సామర్థ్యము కొలది ఇచ్చారట. 4వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. సామర్థ్యము కొలది వాళ్ళు ఇచ్చారట. సామర్థ్యము కొలది కాదు, సామర్థ్యము కంటే ఎక్కువగా. కొంతమంది సామర్థ్యము కొలది కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటారు. మరి కొంతమంది వాక్యంలో రాయబడింది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు.
వారు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. సామర్థ్యంలో ఉంది, సామర్థ్యము కంటే ఇవ్వకుండా దరిద్రులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సామర్థ్యం కంటే ఎక్కువగా. చూడండి, ఇది మేమిస్తే మాకుండదేమో అని అనుకోలేదు వాళ్ళు. ఇది మేమిస్తే మా కుటుంబానికి సరిపోదేమో అని అనుకోలేదు. అయ్యో ఇది ఇస్తే మా పరిస్థితి ఏమిటి అని అనుకోలేదు. సామర్థ్యం కొలది కాదు, సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. కొంతమంది సామర్థ్యము కొలది కూడా ఇవ్వట్లేదు. 50,000 జీతం సంపాదిస్తే సామర్థ్యం ఎంత ఇవ్వచ్చు? సామర్థ్యం ఎంత? 10,000 రూపాయలు జీతం సంపాదిస్తే సామర్థ్యం ఎంత? చూడండి, సామర్థ్యము కొలది కూడా ఇవ్వలేరు. ఒకసారి నేను ఒక ఆయనింటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. అయ్యా మీరు మా ఇంటికి రండి ప్రార్థన చేయాలని ఆయన ఫోన్ చేసి బ్రతిమిలాడాడు. సరే నేను ఈ సమయంలో వస్తాను, ఆ సమయంలో వస్తాను అని చెప్పాడు. కాదయ్యా ఈ సమయానికి రండి, మీరు ఖచ్చితంగా ఆ లోపే రండి అని చెప్పాడు. సరే వస్తానని చెప్పేసి వెళ్ళాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కానుక ఇచ్చాడు. కానుక ఎంతో చూస్తే 140 రూపాయలు ఉంది అందులో. ఆయన ఇచ్చిన కానుక 140. ఆయనకి ఇంచుమించు 50,000 చిల్లర జీతం వస్తుంది. 50,000 నుంచి 60,000 లోపు ఏమంటారు, 50,000 నుంచి 60,000 లోపు అంతేనా జీతం వస్తుంది ఆయనకి. మంచి ఆస్తి ఉంది, లక్షలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం ఉంది. ఆయన సామర్థ్యం ఎంత? 140. 50,000 చిల్లర సంపాదించేటువంటి వ్యక్తి ఇచ్చే జీతం ఎంతండి? 50,000 రూపాయలు జీతం సంపాదించే వ్యక్తి ఇచ్చే కానుక ఎంత? 140. ఏమైనా సంబంధం ఉందంటారా? పనులు చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు దేవుని సేవకు 1,000 రూపాయలు. మరి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ పైకి చెప్పుకునే దానికి ఇంతుంది అని చెప్పుకుంటున్నప్పటికీ సామర్థ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే సామర్థ్యము కొలది కూడా ఇవ్వకుండా దరిద్రులైపోయారు కొంతమంది. వాక్యంలో రాయబడింది, దరిద్రత అంటే డబ్బు లేక కాదు, దరిద్రత అంటే మంచి హోదా లేక కాదు, ఇల్లు లేక కాదు, బట్టలు లేక కాదు. దరిద్రత కుటుంబాల్లో సమాధానం లేని జీవితాల్లో, సంతోషం లేని బ్రతుకులు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ సామర్థ్యము కొలది ఇస్తున్నావా? లేకపోతే నీ సామర్థ్యం కొలది ఇవ్వక ఇంకా ఇదిగో ఏదో చిల్లర మార్చి కానుకలు వేస్తున్నావా? మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. అంటే వారు సంపాదిస్తున్నది ఒక ఎత్తు అయితే వారు ఇచ్చే కానుకలు అంతకంటే ఎక్కువగా. ఆ తర్వాత వాళ్ళు మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారట? దేవుని సేవ కొరకు వారిని వారు అర్పించుకున్నారు. దేవుని సేవను ఇష్టపడ్డారు. దేవుని సేవ చేయడానికి తీర్మానించుకున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవ 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి, మాలాగా సమస్తాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా సమర్పించుకొని, ఏ పని చేయకుండా, ఏ ఉద్యోగాలు చేయకుండా సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయవచ్చు. రెండవదిగా, మన దగ్గర ఉన్న ధనము ద్వారా దేవుని సేవ చేయవచ్చు. అందుకే మీరు వెళ్ళలేకపోతే సేవ చేసేవారిని పంపించండి, ప్రోత్సహించండి. ఎలాగో? ఇచ్చే కానుకల ద్వారా. ఒకటి, అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయవచ్చు. 2, మీ ధనము ద్వారా, ఇదిగో అయ్యా మేము వెళ్ళలేకపోతున్నాం, మా వల్ల కాదయ్యా, మీరు సేవ చేస్తున్నారు, ఇదిగో ఈ ధనాన్ని తీసుకోండి, మీరు వెళ్ళి సేవ చేయండి, యేసు ప్రభు గురించి సువార్త చెప్పండి అని మీరిచ్చే ధనము ద్వారా ఇంకొక చోట సేవ జరుగుతుంది. అది దేవుని సేవ చేసినట్లు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను 2 రకాలుగా సేవ చేయవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సేవ మీద భారాన్ని కలిగి ఉన్నారా? సేవ చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారా? అలా ఉద్దేశం బాగానే ఉంది, కానీ మేము రాలేకపోతున్నాం అని అంటున్నారా? అయితే మీరు సంపాదించిన దాంట్లో తప్పకుండా నమ్మకంగా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టండి. అయ్యా ఇదిగో సేవ చేయండి అని మీరు యథార్థంగా సేవ చేసేటువంటి దైవజనులకి కానుకలు ఇవ్వండి.
తప్పకుండా వారు దేవుని సేవలో ఖర్చు పెట్టినప్పుడు మీకు ఫలం వస్తుంది. అక్కడ మీరు దేవుని సేవ చేసినట్లు. ఇప్పుడు మీరు ఇచ్చే కానుకతో ఇంకో చోటికి వెళ్తాను, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను అంటే ఇక్కడ మీరు ఇచ్చే కానుక అక్కడ దేవుని సువార్త చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే పరోక్షంగా మీరే దేవుని సేవ చేశారు, అంటే మీ ధనము ద్వారా దేవుని సేవను ప్రోత్సహించారు అని అర్థం. కనుక ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇదిగో మాసిదోనియా సంఘములో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు, నిరుపేదలు, సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వారిని సమర్పించుకున్న వాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నిటికీ మనం ఖర్చు పెడతాం, ప్రతి విషయంలో ఖర్చు పెడతాం. మరి దేవుని సేవ కొరకు ఇవ్వడంలో వెనకాడిపోతున్నాం. మరి రాత్రి దేవుడు మరొకసారి సూటిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు నిరుపేదలు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, చెమట గారుస్తున్నారు, భారంతో ఉన్నారు, శ్రమలు వస్తున్నాయి. అయినప్పటికీ దేవుని సేవను చేయడానికి ముందుకొచ్చారు. ఎలా వచ్చారు? వారు సంపాదించిన దాన్ని దేవుని సేవ కొరకు సేవకులకి ధనం ఇచ్చారు. ఆ ధనము ద్వారా దేవుని సేవ చేయండి అని వారు ప్రకటిస్తున్నారు. మరి రాత్రి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు మనందరితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, మేము నిరుపేదలం, శ్రమల్ని అనుభవిస్తున్నాం, భారాన్ని అనుభవిస్తున్నాం. అంటే అనుభవించారు, గతంలో అనుభవించారు, ఇప్పటికి కూడా అక్కడక్కడ ఈ మాసిదోనియా ప్రాంతంలో సంఘాలు ఉన్నాయి, మేము ఇవన్నీ అనుభవించాము. అయితే ఈ రాత్రి మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? మేము దేవుని సేవ చేస్తున్నాం, పేదలమైనప్పటికీ నిరుపేదలమైనప్పటికీ దేవుని సేవ కొరకు సామర్థ్యము కంటే ఎక్కువగా మేము ఇచ్చాము. మరి రాత్రి నీ పరిస్థితి ఏమిటి? దేవుని సేవ కొరకు నీ ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నావా? పోనీ దేవుని సేవ కొరకు నీవే ఖర్చు అయిపోతున్నావా? దేవుని సేవ కొరకు నీ సామర్థ్యం ఏ విధంగా ఉంది ఇవ్వడానికి? దేవుని సేవ కొరకు నీ చేతులు ముడుచుకున్నావా? ఈ రాత్రి చేతులు ముడుచుకోకండి, కప్పిపెట్టుకోనకండి, దాచిపెట్టుకోనకండి. పరలోక రాజ్యంలో మన కొరకు ఆయన ధనాన్ని కూడబెట్టాడు. అంతకంటే శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడే మనకిస్తాడు. ఆయనతో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. అయ్యా, మేము నశించిపోయాం, మాకు మేము రక్షణను పొందుకున్నాం, రక్షణ లేని వాళ్ళు అనేకులు ఉన్నారు, ఇదిగో ఈ కానుకలు పంపిస్తున్నాం, వెళ్ళి సేవ చేయండి అని మాసిదోనియా సంఘములో ఉన్న వాళ్ళు ఇచ్చారు. మరి రాత్రి ఆత్మల భారము కలిగి ఉన్న నీవు ఏం చేయాలి? వీలైతే సమర్పించుకొని సేవ చేయండి, లేకపోతే సేవ చేసేటువంటి నమ్మకమైన దైవజనులను ప్రోత్సహించండి. మీరు ఇచ్చే కానుకల ద్వారా దేవుని సేవను చేయడానికి ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం. మరి దయచేసి రాత్రి ఒక తీర్మానం చేయండి. దేవుని సేవ కొరకు ఏ విధంగా ఇస్తున్నాం? ఇంటిలో మనం ఖర్చు పెట్టే ఆ ఖర్చుకు తగినట్లుగానే ఇస్తున్నామా? మన స్తోమతకు తగినట్లుగా మనం ఇస్తున్నామా లేదా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. మాసిదోనియా సంఘములో ఉన్నవాళ్ళు ఇదిగో నిరుపేదలైనప్పటికీ, కష్టపడుతున్నప్పటికీ, భారముతో ఉన్నప్పటికీ నాయన ఇదిగో దేవుని సేవ చేసి నశించిపోతున్న వారిని రక్షించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో కానుకలు ఇచ్చారు. ఒక నిరుపేదలే అలా కానుకలు ఇస్తే, ఉద్యోగాలు చేస్తూ పనులు చేసుకుంటూ సంపాదిస్తున్నప్పటికీ మీ సేవ కొరకు ఇవ్వలేనటువంటి కఠినమైన మనస్సును మేము కలిగి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. ఇదిగో మేము కూడా అలా ఇవ్వడానికి సహాయం చేయండి. లైవ్లో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రోజు నుంచి నీ సేవ కొరకు వారు అలాగే వారి ధనము ఖర్చు ఉన్నట్లు సహాయం చేయండి. విచ్చబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్ లేఖీభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం నుంచి దేవుని సేవ చేద్దాం.
మీరైనా దేవుని సేవ చేయండి. మీరు వెళ్ళలేకపోతే రాలేకపోతే ఇదిగో మీ విలువైన కానుకలను దేవుని సేవ కొరకు సమర్పించండి. వారు నిరుపేదలే ఆ విధంగా ఇచ్చారు. మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు, చక్కటి జీవితాన్ని జీవిస్తున్నారు. మరి చక్కటి జీవితాన్ని అనుగ్రహించిన దేవుని సేవ చేయాలని మీరు కూడా ఒక తీర్మానం చేసుకోనండి. మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ప్రభు పరిచర్య కొరకు మీ వంతు సహకారాన్ని అందించండి. ఇంకా మనం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. అనేకమైన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.